ఇక ప్రమాదంలో గాయపడిన నల్గొండ జిల్లా చండూరుకు చెందిన పందుల వెంకన్నను జూనియర్ ఎన్టీఆర్ ఫోన్ ద్వారా వీడియో కాల్ చేసి మాట్లాడి పరామర్శించారు. గత కొద్ది రోజుల క్రితం ఎల్బీనగర్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ వెంకన్న వెన్నుముక దెబ్బతినడంతో 90% శరీరం పనిచేయడం లేదు. వెంకన్న జూనియర్ ఎన్టీఆర్ వీరాభిమాని. తనకు ఒకసారి ఎన్టీఆర్తో కలిసి సెల్ఫీ దిగాలని వేడుకున్నాడు. ఇది తెలుసుకున్న ఎన్టీఆర్ ప్రస్తుతం కోవిడ్ కారణాల వల్ల కుదరదని వీలు చూసుకొని కలుస్తానని హామీ ఇచ్చి ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోమని వీడియో కాల్ ద్వారా వెంకన్నకు ధైర్యం చెప్పారు. లైవ్ లో చూడడం నాకు లైవ్ లో మర్చిపోలేని రోజు అనేది. ఈ రోజు కోసం నేను చాలా ఇయర్స్ నుంచి చాలా టైమ్స్ మిమ్మల్ని కలవాలని చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాను. నాకు ఒక్క సెల్ఫీ కావాలన్న మీతోటి, ఒక్కడే సెల్ఫీ, అంతకు మించి ఏమొద్దన్నా. ఆ మాట చాలన్నా, ఆ మాట కొంచెం. అవునన్నా, ఓకే ఓకే, థ్యాంక్స్ అన్న. ఆ మాట ఒక్క చాలన్నా, మిమ్మల్ని చాలా మిమ్మల్ని కలవాలని ఆశతోటన్నా బతుకుతాన్నా, మిమ్మల్ని కలిసేంత వరకు అంటున్నా. థ్యాంక్స్ అన్న. ఉన్నారన్నా. అమ్మా మా అమ్మగారు అన్న ఇక్కడ. నమస్కారం నాయన. ఈ పరిస్థితిలో ఉంది, ఎక్కడ పోతలేదు, తిరిగి దాకాండి నాయన. తిరుపతి దాకా కర్ణాటక మొత్తం పోయినవయ్యా. పెద్దవానికి 3 పిల్లలు నాయన. ఇక ఉన్నది కూడా అంతా అమ్ముకున్నాం, ఏం లేదు. మాట చాలన్నా, ఎప్పుడెప్పుడు కలిసానే ఈగర్గా వెయిటింగ్. థ్యాంక్స్ అన్న. కొబ్బరం భీము. థ్యాంక్స్ అన్న. కొబ్బరం భీము. సరే అన్న. సరే.